ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మరొక్కసారి యోగశ్రీ గారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ఎన్నో గ్రంథాలని రచించారు. వారు రిటైర్డ్ ప్రొఫెసర్గా ఎన్నో గ్రంథాలు ఆధ్యాత్మికంగా రచించడం జరిగింది. వారితో ఒక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. చాలామంది అందరికీ తెలిసిన విషయమే, కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్న విషయం, ధ్యానం అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, ఈ ధ్యానానికి మౌనానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ రెండూ కలిపి ఏదో కమల పిల్లల్లాగా చెబుతూ ఉంటారు. అలాగే ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ ఏంటి, అంతరార్థం అంటే ఏంటి, ధ్యానానికి మౌనానికి సంబంధం ఏమన్నా ఉందా? నమస్కారం. వీక్షకులందరికీ నమస్కారం. సాధారణంగా మనము ధ్యానం అనేటువంటి పదాన్నే వాడుతూ ఉంటాం. పతాంజలి యోగ సూత్రాల్లో కూడాను 7వ సాధనగా ధ్యానాన్ని చెప్పారు. ధ్యానము తర్వాత లాస్ట్ స్టేజ్ సమాధి. భగవద్గీతలో కూడా ధ్యాన యోగం అని ధ్యానం గురించే చెప్పాడు. ఒట్టి ధ్యానం గురించి తర్వాత సపరేట్గా మౌనం గురించి సాధనలు అంటూ వేరుగా లేవు. మొదలు ధ్యానం అంటే ఏంటి మనం అర్థం చేసుకుంటే మౌనం యొక్క ప్రాధాన్యం మనకు అర్థమవుతుంది. ధ్యానం అంటే అంతర్ముఖంగా చేసేటువంటి సాధన, శరీరం లోపల అంతరాత్రం. దీన్ని అంతరంగికం స్వభావము అంటారు. అంతరాంతరాల్లో జరిగేటువంటి సాధనా విధానం అన్నమాట. అంటే శరీరంలో అంతర్లీనంగా మనకు కనపడకుండా అవ్యక్తంగా ఒక దైవశక్తి ఉంది. దాన్ని మనం ఆత్మ అంటాం. ఆ ఆత్మను గ్రహించడమే, ఆత్మను పొందడమే, ఆత్మ సాక్షాత్కారం పొందడమే ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం. వేరు పద్ధతులు, వేరు మార్గాలు ఉన్నాయి. అష్టాంగయంలోని 8 మార్గాలు ఉన్నాయి. 8 పద్ధతులు చేసుకోవచ్చు. ఇంకా భగవద్గీతలో 18 వ్యవస్థలు చెప్పాడు, అవి చేసుకోవచ్చు. ఇంకా మనకు ఉపనిషత్తులు అయితే 20 గ్రంథాలు ఉన్నాయి యోగాల పైన. ఒక్కొక్క యోగం పైన 108 ఉపనిషత్తులు ఉంటే యోగం పైనే 20 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ధ్యానం అనేది యోగంలో ఒక భాగమే. ఇది అంతర్లీనంగా జరిగేది. కేవలం ఆత్మ అంటే ఆత్మనే భగవంతుడు కాబట్టి, ఆత్మనే దేవుడు కాబట్టి, ఇంక వేరే కాదు కాబట్టి ఆ ఆత్మనే శరీరం ద్వారానే పొందాలి. అంతర్లీనంగా జరిగేటువంటిది ధ్యానం. అది ఒక సాధన పద్ధతి. ఇంకా ఈ మౌనం అన్నది ఒక లక్షణం. ధ్యానికి ఉండవలసిన లక్షణం మౌనం. మౌనంతోనే మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ రెండింటిని మనం విడతీయలేమన్నమాట. రెండు వచ్చేసి అల్లుకుపోయి ఉంటాయి, మౌనము తర్వాత ధ్యానం. దీన్ని ఇంటర్ వీవన్ అంటాం, కలిసి కలుపుకొని ఉండేవి. అంటే మనసులో అన్నీ కలిసిపోయి ఉన్నాయి అంటాం, లీలమైపోయి ఉన్నాయి. తర్వాత ఆలోచనలన్నీ అల్లుకుపోయి ఉన్నాయంటాం, మనసు అల్లుకుపోయి ఉంది అంటాం. తీగ జాజి చెట్టు అల్లుకుపోయింది అంటాం, మల్లె చెట్టు అల్లుకుపోయిందని. అంటే ఒకదాని వాడి పెన వేసుకొని ఉండడం. దీన్ని మనం ట్విన్స్ అంటాం. రెండు కానీ అంతకంటే ఎక్కువ కవలలు అని. ఇన్సపరబుల్ థింగ్స్. వాటిని సపరేట్ డివైడ్ చేయడానికి వీల్లేదు, రెండు కలిసే ఉంటాయి. కాబట్టి దాన్ని వేరుగా చూడడానికి లేదు. దీన్ని అన్నాన్నదమ్ములు అంటారు. అంటే దగ్గర అన్నదమ్ముల మాదిరి అనమాట. ఆ రెండు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. దాన్ని మనము ట్విన్స్ అంటాం, విడదీరా అని, ఇన్సపరబుల్ అని. కానీ గ్రంథాలలో వేదాంతాల్లో ప్రతి ఒక్క సబ్జెక్టును, ప్రతి ఒక్క పదాన్ని విడదీసి వేదాంతాన్ని తయారు చేశారు. శరీరంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలకు సపరేట్ గ్రంథాలు ఉన్నాయి. అవి మనం ఇండిపెండెంట్గా చదువుకుంటాం. ధ్యానము, తర్వాత ప్రాణము, శ్వాస, మౌనము, ధ్యానము, ఇటన్నీ ఇండిపెండెంట్గా అన్నీ చదువుకుంటాం. ప్రాక్టికల్గా మనం వచ్చేటప్పటికి ఈ ధ్యానము మౌనం రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి, విడదీయడానికి వీళ్ళే. రెండు ఇండిపెండెంట్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జే, కానీ సాధనకు వచ్చేప్పుడు రెండు కలిసి ఉంటాయి. అంటే అంతర్భూతమై ఉంటుంది, అంతర్లీనమై ఉంటాయి. ఏంటి అంతర్లీనం అంటే, ఇప్పుడు ఉదాహరణకి వాయువు ఉంది, వాయువు ఒకటే. కానీ వాయువులో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఇది చలనం. వాయువులో చలనం ఉంటుంది. మనం కేవలం వాయువు అంటాం, కానీ ఆ చలనం గురించి మనం మాట్లాడం. చలనమే వాయు యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి. అదే మాది ధ్యానంలో కూడా అంతర్లీనంగా ఉండే శక్తి ఏదంటే మౌనమే. అదే మాదిరి ఉష్ణం అంటాం, వేడి. ఉష్ణంలో ఏముంటుంది? తాపం ఉంటుంది.
మన బయట టెంపరేచర్ ఉంటే మనకు శరీరానికి తాపం ఉంటుంది. అట్లాగనే మౌనం కూడా ధ్యానంలో అంతర్లీనంగా ఉండిపోతుంది. మన కాటుగా అంటాం, కాటుక నల్లగా ఉంటుంది. ఒట్టి కాటుక అంటే మామూలు తెలుపు ఇతర రంగు పెట్టుకుంటే కాటుగా అన్నాం, దానిలో నలుపు ఉంటేనే దాన్ని కాటుక అంటాం. ఆ నలుపు అంతర్లీనంగా మనకు ఆ కాటుకలో ఉంటుంది. ఇట్లా మన అంతర్లీనంగా అంతర్భూతంగా ఉంటే ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డాన్సర్ అనేటువంటి వ్యక్తి దగ్గర డ్యాన్స్ చేసిన స్కిల్ ఉన్నప్పుడే డాన్సర్ అవుతాడు. ఒట్టి డాన్సర్ అంటే నో యూస్. ఆమె దగ్గర డ్యాన్స్ స్కిల్ ఉండాలి. పెన్ అంటే పెన్నులో ఇంక ఉండాలి, ఉంటేనే అది పెన్ను. సింగర్ ఉన్నాడు, పాట పాడితేనే సింగర్, లేకపోతే కాదు కదా. అందరు సింగర్స్ కాదు. ఈ విధంగా అంతర్భూతమై అంతర్లీనంగా ఉంటుందన్నమాట ఈ మౌనం అనేది. కాబట్టి ఈ మౌనం అనేది సబ్జెక్ట్ బ్రాంచ్గా మనం స్టడీ చేయాలి. జ్ఞానులు, అనుభవం ఉన్న వాళ్ళు దీన్ని విడదీసి సబ్జెక్ట్స్ అవుతారు, మళ్ళీ రెండు కలుపుకొని ధ్యానం చేస్తారు. కాబట్టి అది విడదీయడానికి వీల్లేదు. కాబట్టి మౌనం అంటే ఏంటి అంటే మాట్లాడకూడదు, అంటే సైలెంట్గా ఉండాలి అని అర్థం. ఇది సంస్కృత మూల పదం నుంచి వచ్చింది. మౌని అన్న పదం నుంచి వచ్చింది. మౌని నుంచి వచ్చిందే మౌనం. మౌని నుంచి వచ్చిందే ముని. ముని అంటే మౌనముగా ఉండేవాడు, మననశీలుడు అంటే చింతన చేయువాడు అని అంటాం. మననం అంటే ఆత్మమననము, ఆత్మచింతన చేయువాడు అని. ఆ విధంగా వచ్చిందనమాట ఆ మౌనం అనేటువంటి శబ్దం. ఈ మౌనం అన్నది ఒక విధానము, పద్ధతి కాదు. ఇది ఒక భాష, ఇది ఒక దైవ భాష, ఇది విశ్వభాష అన్నమాట. అంటే భక్తునికి పరమాత్మనికి ఉన్నటువంటి ఒక లింక్ అనమాట, వారధి ఇది. కాబట్టి మౌనం ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. ధ్యానం అనేది ఒక పద్ధతి, పరమాత్మను పొందడానికి ఒక సాధన మార్గం. ఆ సాధన మార్గంలో మళ్ళీ ఏమై లుప్తంగా మనకు అంతర్లీనంగా ఉండేది ఏంటంటే మౌనం. ఇప్పుడు ధ్యానం మనం అంతా చేస్తున్నాం, ధ్యానంలో ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకుంటున్నాం, మౌనంగా ఉంటున్నాం, ఎవరితో మాట్లాడడం లేదు, కళ్ళు మూసాం. కానీ ఆ మౌన క్రియ ఎలా జరుగుతుంది, మౌనంలో ఏముండాలని ప్రత్యేక ఒక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. కాబట్టి మౌనం గురించి మనకు తెలిసి ఉండాలి, ధ్యానం గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ రెండు కలిసిపోతేనే మనకు సంపూర్ణమైనటువంటి ధ్యాన క్రియా విధానం జరుగుతుంది. కానీ మౌనం మనకు కనిపించదు. ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో ఉన్నామని చెప్తాము, కానీ మౌనాన్ని గురించి చెప్పాం. అది మౌనంతో మిళితమై ఆ మౌన ప్రమాణాల ప్రకారం జరిగితేనే మనం ధ్యానం చేసినట్లు, లేకపోతే కాదు. ఇది ఒక దైవ భాష అన్నమాట. పరమాత్మకి మనకు సంబంధం ఏర్పరుస్తుంది ఆ భాష వల్ల. ఇందులో పదాలు ఉండవు. ఈ దైవ భాషలో, మౌనం అనేటువంటి భాషలో లాంగ్వేజ్ ఉండదు, పదాలు ఉండవు, సెంటెన్స్లు ఉండవు. అది ఒక విచిత్రమైనటువంటి భాష. అది ఒక దైవ భాష అంటారు, లేదా భక్తునికి పరమాత్మని కలిపేటువంటి ఒక వారధి అయినటువంటి భాష. అయితే చాలామంది మేము మౌన వ్రతం చేస్తున్నాం అంటారు, అలాగే మౌన దీక్ష, మౌన నిష్ట, ఇట్లాంటి అనేక పదాలు వాడుతుంటారు. ఇవన్నీ ఒకటైనా వేరువేరా? ఈ మౌన వ్రతము అనేది ఏంటంటే, వ్రతము అంటే మనం మీనింగ్ తీసుకుంటే ఏంటి, ఒక సంకల్పం అని, లేదా ఒక ప్రామిస్ చేయడం అని. ప్రామిస్ అంటుండే, వాగ్దానం చేయడం అంటుంటాం కదా, ఒక సంకల్పం చేయడం అనమాట. ఆ సంకల్పాన్నే మనము వ్రతము అంటాం. ఈ ఎన్నో రకాల వ్రతాలు ఉండొచ్చు. మనం ధ్యాన వ్రతం కావచ్చు, మౌన వ్రతం కావచ్చు, లక్ష్మీ వ్రతం కావచ్చు, ఇతర దేవతల వరలక్ష్మీ వ్రతం కావచ్చు, ఇట్లా రకరకాల వ్రతాలని చెప్తాం. అంటే మనము ఒక ప్రామిస్, ప్రతిజ్ఞ చేస్తున్నామని, వాగ్దానం చేస్తున్నామని, నేను మౌన నిష్ట పాటిస్తాను అని ఒక వ్రతం పాటించడం. అందుకంటే సంకల్పమే, అంతకంటే ఏం లేదు. మౌన సంకల్పం తీసుకున్నానంటే ఒక పట్టుదలతో ఇది చేయాల సాధన తీసుకోవడం, దాన్ని మాత్రమే మనము వ్రతము అంటాం. ఇది వ్రతం ఏదైనా కావచ్చు, ధ్యాన వ్రతము, మౌన వ్రతము, లక్ష్మీ వ్రతము, వరలక్ష్మి వ్రతం, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీక్ష అనేది ఉంది. ఈ వ్రతం ఎలా చేస్తామంటే దీక్ష తీసుకోవాలి. అంటే ఒక గురువు ఉంటాడు, మౌనానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్, ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలి. ఓ ప్రత్యేకమైనటువంటి దినాలలో దీక్ష ఇస్తారు. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది. దాని ప్రకారం మనం దీక్ష తీసుకుంటాం. దాన్ని కూడా మనము మౌన దీక్ష అంటాం. మౌనం నిష్ఠ అని ఉంది. నిష్ఠ అంటే పట్టుదల అని, హఠం చేయడం అని, మొండిగా డిటర్మినేషన్, పట్టుదలతో దాన్ని సాధించడం అని. అదే దీని భావాలు వ్రతము, దీక్ష, తర్వాత నిష్ఠ. అది. అయితే మనకి చాలామంది మౌన యోగులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మెహర్ బాబా గారు, అలాగే రమణ మహర్షి గారు, అంటే చాలా జీవితం వాళ్ళు మౌనంగానే ఉన్నారు. అలా మౌన యోగుల యొక్క జీవన విధాన శైలి ఎలా ఉంటుంది?
మౌనంగా ఉండేటువంటి వ్యక్తి ధ్యానియే, వేరే ఏం కాదు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే మౌననాత్ముని అని చెప్పబడింది. అంటే మౌన స్థితి రావాలంటే మౌనంతోనే ఉండాలి. ముని అని చెప్పండి అంటే మననము నిధిధ్యాసంలో ఉండేవాళ్ళు. పఠనం ఉంటుంది, శ్రవణం ఉంటుంది, మననం ఉంటుంది. ఈ లక్షణాలు ఉండాలి, వేరేటి ఉండకూడదు, క్రియలు ఉండకూడదు. మననం చేసుకోవచ్చు, శ్రవణం చేయొచ్చు, పఠనం చేయొచ్చు, ఈ మూడు ఉంటాయి. ముని అంటారనమాట. సరే, తర్వాత దీనికి మౌనం చా అంటారు. మౌనం చా అంటే ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి. మౌనం స్థుతి అని చెప్పబడింది. ఈ మౌన యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే మనం స్థుతి అంటే జపం చేస్తుంటాం, మంత్రాలు చాంటింగ్ చేస్తుంటాం. అది కూడా అవసరం లేదు మునికి. మంత్రాలు ఏమి ఉచ్చనక్కర్లేదు, చాంటింగ్ చేయనక్కర్లేదు. ఎంత మౌనంగా ఉంటే నువ్వు అంత స్థుతిలో ఉన్నట్లు, స్థుతించినట్లే భగవంతునికి. కాబట్టి మౌనం స్థుతి. కాబట్టి మీరు ఎంత మౌనంగా ఉండాలంటే మీరు అంత స్థుతించినట్లు, జపం చేసినట్లు, మంత్రోచ్చరణ చేసినట్లు. మౌన యోగము అంటే మౌనంగా ఉండడం కూడా ఒక యోగమే, ఏం క్రియలు అక్కర్లా. దానికి మౌన యోగము, మౌన యోగులు అంటారు. చాలామంది మీరు ఎంతవరకు పేర్లు చెప్పారు. అదే మాదిరి మనకు అరుణాచలంకి వెళ్తే ఆడ మౌన యోగి అని ఉన్నాడు. ఒక పెద్ద ఆశ్రమం ఉంది. రోజు కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటారు ఆయన. ఆయన దగ్గర కుక్క కూడా ఉంటుంది. ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. అట్లా చాలామంది మౌన ఋషులు అక్కడెక్కడ ఉన్నారు. జనరల్గా ఈ అవధూతలందరూ మౌనంగా ఉండేవాళ్ళే, అంత మౌన ఋషులే. అట్లా మౌనం కూడా ఒక యోగ సాధనే అన్నమాట. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే మౌన స్థితిలో ఉంటారు. మౌన స్థితి ఏంటి? ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం. మనలో స్థితమైనటువంటి ఏది శక్తి? ఆత్మ ఉంది. ఆ ఆత్మస్థితిలో ఉండేవాడే మౌనస్థితి. ఆత్మనే ప్రధానమైనటువంటి విషయం. మనసు నశించాలి, ఆత్మ ఒకటి శేషించి ఉండాలి. ఈ రెండింటిని సాధించడమే మౌనము యొక్క ప్రత్యేకత. కాబట్టి మౌనయోగి యొక్క జీవితం ఎలా ఉంటే సంతుష్టుడు అనమాట. జీవితంలో సంతుష్టంగా ఉంటాడు. సంతుష్టి, సంతోషము అంటే ఏమిటి మీనింగ్, డిఫరెన్సెస్? సంతుష్టి అంటే ఉన్నదాంతో తృప్తిపడడం, ప్రాప్తించిన వాటితో సుఖంగా ఉండడం, ప్రాప్తించని వాటి కొరకు ప్రాట్లాడకూడదు. అది ప్రధాన లక్షణం అన్నమాట. తర్వాత నిర్మలంగా ఉంటాడు. దేని గురించి చింతించాలో వాటి గురించి ఆలోచన చేస్తాడు, చింతన చేస్తాడు. చింతింపదగిన వాటిని గురించి చింతింపడనమాట. అది మౌని యొక్క జీవన విధానం. అందుకే మౌన స్వరూపుడు అంటారు. మౌన స్వరూపుడు అంటే ఏంటి? సుఖదుఖములను అనుభవించిన వాడు కాదు అని అర్థం. తర్వాత మరణ భయం లేనివాడు, నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేవాడు. ఈ లక్షణాలు ఉండేవాడే మౌని యొక్క జీవన విధానం. అదే మాదిరి ఇతడు మౌన సముద్రుడు. సముద్రం కంటే ఎక్కువ శాంతంగా ఉండేవాడు అనమాట. అందుకే మునిని మౌన సముద్రుడు అని పేరు. అంటే మనస్సు, తర్వాత మౌనం. మౌన మనస్కుడు అంటారు. మనస్సు మౌనంగా ఉండాలి. మనం అంటే మనం ఒట్టి మాట్లాడకుండా ఉండము, సైలెంట్గా ఉండే కాదు. మనస్సు మాట్లాడకూడదు, మనస్సు కూడా మాట్లాడుతుంది. కాబట్టి వాళ్ళ జీవన విధానం ఏమంటే అమనస్కం ధ్యానంలో ఉంటారు. అమనస్కం, మనస్సును అమనస్కం చేసేయాలి. కేవలం ఆత్మస్థితిలో ఉండాలి, మనసు నశింపజేయాలి. మనసు కూడా మాట్లాడుతుంది, దాన్ని ఎట్లా మాట్లాడకుండా చేయాలి అన్నది ఈ యొక్క మౌనయోగం ధ్యానంలో ప్రధాన విషయం వాళ్ళకి అన్నమాట. ఆత్మనిష్టాపరుడు వాళ్ళ జీవితం, ఆత్మలోనే ఉండిపోతాడు. నిత్యసుఖి మౌని అనేవాడు నిత్యసుఖి, నిత్యం సుఖంగా ఉంటాడు మౌనంలో. ఏ ఆలోచనలు చింతనలు ఉండవన్నమాట. ఈ విధంగా గడిపెట్టిన వ్యక్తినే మౌనం యొక్క జీవన విధానం అంట. ఈ లక్షణాలన్నీ ఉండాలి, ఈ విధంగా జీవనం గడపాలి. అటువంటి వ్యక్తియే మౌనయోగి అంట. అయితే మౌనం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మెయిన్ స్పిరిచువల్, ఎందుకంటే ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఎక్కువ వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయోజనాలు చూస్తారు. ఆటోమేటిక్గా దాని గురించి సెకండరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మానసిక రోగాలు, భౌతిక రోగాలు కూడాను. మనం ఆధ్యాత్మిక ప్రయోజనాలు చూసినట్లయితే ఈ మౌనం యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఒక సంభాషణ విధానం ఇది. అంటే పరమాత్మతో సంబంధం, దైవ సంబంధాలు, దైవ అనుభూతులు, దైవానుభవాలు, దైవ సంస్కారాలు, దైవంతో సంబంధము, దైవంతో సంభాషణలు, ఈ క్రియలన్నీ మనకు మౌనంలో జరుగుతాయి. అది ఫస్ట్ మనకు జరిగేటువంటి అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే నిన్ను నీవు తెలుసుకోవడం అని అంటుంటాం.
నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరు తెలుసుకో అంటుంటా. అది తెలుసుకోవడం అంటే మనకు ఈ యొక్క మౌనం ద్వారానే నిన్ను నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది. నువ్వెవరు, నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ మౌనం ద్వారానే నువ్వు తెలుసుకోగలుగుతావు. తర్వాత మూడవ అంశం, మూడవ ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటంటే మన శరీరంలో కొన్ని శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలను మనం మౌనంలో వినొచ్చు. అది శబ్దాలు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి శబ్దాలు ఉన్నట్లయితే ఆ శబ్దాలు మనకి వినపడవు. అవన్నీ దైవ శబ్దాలు, దైవ సంబంధమైనటువంటి శబ్దాలు అన్నమాట. కాబట్టి అంతరంలో జనించేటువంటి ఆ శబ్దాలు మనం వినాలంటే మీరు మౌనంగా కూర్చోవాలి. తర్వాత ఓం అనేది ఉదాహరణకు చెప్తాను. అదొక శబ్దం, అది మన బొడ్డుల నుంచి పైకి వస్తుంది. ఆ శబ్దాన్ని మనం లోపలే వినాలి. చెవులు మాత్రం బాహ్య శబ్దాలు ఉంటాయి. మన శరీరం నుంచి వచ్చే బయటకు వచ్చే శబ్దాలను మౌనంతోనే వినాలి. దానికి చెవులు ఉండవు. అటువంటి శబ్దాలు రకరకాలు ఉంటాయి. ఉజ్ అనే శబ్దం ఒకటి వస్తుంది, కుండలిని శబ్దం వస్తుంటుంది. తర్వాత ప్రాణ సంచారం, జీవ సంచారం, ఇటువంటి ఎన్నో శబ్దాలు మన శరీరంలో పుడుతూ ఉంటాయి అన్నమాట. ఘంటా శబ్దం అని, శంఖా శబ్దం అని, నాదాస్వరం అని, ఏది దైవ శబ్దాలు అన్నమాట. దశవిధ నాదాలు, దాన్ని నాదానుసంధానం అంటాం. ఆ 10 నాదాలను మన లోపల పుడతాయి. వాటిని మనం వినాలి, విని దాంతో సంధించాలి. దాన్నే నాదానుసంధానం అంటాం. సైలెంట్ మెడిటేషన్ అంటాం. సౌండ్లెస్ సౌండ్స్ వస్తుంటాయి కానీ సౌండ్లెస్, వీటికి వినపడవు. ఆ సౌండ్స్ మనం వినాలి. ఆ సౌండ్స్లో మనం లయమైపోవాలి, అనుసంధానం చేయాలి. అది కూడా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. మన గ్రంథాలు చెప్పబడినటువంటి ఇంకొక మంచి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటంటే పాప పరిహారం జరుగుతుంది. ఎవరైనా తప్పులు కానీ ఇతరుల పట్ల మోసాలు, టక్కర్లు, పాపాలు చేసినట్లయితే దాని పరిహారానికి మౌనంగా ఉండొచ్చట. మౌనంగా ఉంటే ఆ యొక్క పాపం యొక్క తీవ్రత తగ్గిపోతుంది, పరిహారం జరుగుతుంది అని మనకు పురాణాల్లో ఉంది. మంచి మంచి గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి ఆ పాప పరిహారం జరగాలంటే మనం మౌన విద్యలోనే ఉండాలి. ఉపవాసం కూడా మంచిదే. ఉపవాసం కూడా పాప పరిహారానికి ఒక స్టెప్ అన్నమాట. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే కాబట్టి పూజలు, పునస్కారాలు, కర్మలు, విద్యలు, పూజా సామాగ్రితో చేసే వాటిటువంటి బాహ్య క్రియలు, కర్మలతో మనకు ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు తెలుసుకోవడమే. దాన్ని దర్శించాలి అంటే నువ్వు ఆత్మ విచారణ చేయాలి, ఆత్మ పరిశీలన చేయాలి. కాబట్టి నీకు ఆత్మీయత సంబంధం ఏర్పడాలి. ఆ ఆత్మీయత సంబంధం ఏర్పడాలంటే నువ్వు మౌనంకి వెళ్ళాలి. మౌనం ద్వారా నీకు ఆ ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అదే మాది జ్ఞానోదయం. చాలామంది మౌనంలోనే జ్ఞానోదయం పొందారు కదా. బుద్ధుడు జ్ఞానోదయం జరిగింది, ఆయన కూడా మెడిటేషన్లో మౌనానికి వెళ్ళిపోయాడు. చాలామంది యోగులందరూ మౌనంలోనికే వాళ్ళకి జ్ఞానోదయం జరిగింది. కాబట్టి మనకు బుద్ధుడు ఎగ్జాంపుల్ ఉన్నాడు. తర్వాత మహాత్మా గాంధీ కూడా మౌనంలో ఉండమంటారు, తర్వాత ఉపాసన చేయమంటారు. ఇవన్నీ ఆధ్యాత్మికటువంటి విద్యలే. తర్వాత మనకు ఇంకా ముఖ్యమైన ఏంటంటే మనకు మౌనంలో ఉంటే మనకు మైండ్ స్పష్టత వస్తుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది. తర్వాత ఫోకస్ అంటే దృష్టి ప్రసారం కావడంలో మనకు శక్తి పెరుగుతుంది, కేంద్రీకరించడంలో. దీన్ని మన కాన్సన్ట్రేషన్ అంటాం. ఏకాగ్రత పెరుగుతుంది. మౌనం ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. అదే మాదిరిగా ప్రాబ్లం సాల్వింగ్ డెసిషన్స్, మన ప్రాబ్లమ్స్లో మనకు సంబంధించిన విషయాలలో మీరే దాన్ని పరిష్కరించుకుంటారన్నమాట. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఘటన సమయాలలో సమస్యలు వచ్చినప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యము మనకు లభిస్తుంది. అదే మరి ఒక విషయం పైన స్పష్టత, విశ్లేషణ, విశదీకరించి ఇతరులకు చెప్పడానికి ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళకి శక్తి లభిస్తుంది. అందరూ ఆధ్యాత్మిక విషయాలను సూక్ష్మంగా, దాంట్లో ఎన్నో రహస్య విషయాలు, సూక్ష్మ విషయాలు, అంతర్ విషయాలు ఉంటాయి, రహస్యాలు. అవి విడమరిచి చెప్పలేదు. మిగతా విషయాలు, లోక విషయాలు అన్నీ మాట్లాడుతుంటారు. ఆధ్యాత్మికంగానికి వచ్చేటప్పుడు ఆ విషయాలు చెప్పడానికి మనకు ఏకాగ్రత ఉండాలి. మన సమస్య మనము పరిష్కరించుకోవాలి. అటువంటి శక్తులు మనకు మౌనంలో లభిస్తాయి. ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే మనకు దూర సంభాషణ, దూర దర్శనం, దూర శ్రవణం, దూర విద్య, ఇవన్నీ కూడా మనకు మౌనంలోనే సంభాషిస్తాయి. ఎంతోమంది ధ్యానులు మౌన సంభాషణ చేశారు. అంటే ఒక యోగి ఎక్కడో దూరంలో ఉండేటంగా ఒక యోగితో సంభాషణ చేసేవారు. దూర దర్శన్, ట్రాన్స్లో పోయేటప్పుడు మనము ఇతర గ్రహాల్లో ఉండేటువంటి దృశ్యాలను, ఎక్కడో ఉండే వాటిని మనం టీవీలో కదా చూసినట్లు ఆ దృశ్యాలను చూసేటువంటి శక్తి కూడా లభిస్తుంది. దాన్ని మనం దూర దర్శన్ అంటాం. దూర శ్రవణం, తర్వాత ఆకాశవాణి శబ్దాలు, ఇవన్నీ కూడా మునికి లభిస్తాయి అన్నమాట.
తర్వాత ఇంట్యూషన్ పవర్ అంటే ఏంటి? అంతర్బుద్ధి, అంతర దృష్టి, అంతర వివేకం, ఈ శక్తులు లభిస్తాయి అన్నమాట. అంటే నాన్ సెన్సువల్ శక్తి, అంటే అతీంద్రియ శక్తి, ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి శక్తులు మనకు లభిస్తాయి. దీన్ని మనము సిక్స్త్ సెన్స్ అంటాం, థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాం. ఈ శక్తులను మనకు దాని ద్వారానే లభిస్తాయి. అంతర్దృష్టి, దూరదృష్టి, ఇవి కూడా మనకు లభిస్తాయి. ఇవన్నీ మనకు ధ్యానంలో లభించేటివే. తర్వాత ఆయుష్ పెరుగుతుంది. శబ్దాల వల్ల, మాట్లాడే వల్ల మనకు లంగ్స్ దెబ్బతింటాయి అన్నమాట. మౌనంగా ఉంటే మనకు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇట్లా మనకు కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కుండలిని జాగృతం చేయడము, తర్వాత చక్రాలను మీదుగా జాగృతం చేసి శక్తిని ప్రసారం చేయడము, ఇవి కూడా మనకు దాని ద్వారానే జరుగుతాయి. తర్వాత ప్రాణశక్తిని నేరుగా మనము బ్రెయిన్కు సప్లై చేసేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. ఫిజికల్ ప్లేన్ నుంచి మనం మెంటల్ ప్లేన్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మానికి లేదా యోగంలో సంపాదించే సిద్ధులకు సంబంధించినవి. ఇవన్నీ మనకు మౌనంతోనే లభిస్తాయి. ధ్యానం చేస్తుంటాం, ధ్యానంలో కూడా ఇవి చెప్పుకుంటాం. ధ్యానంలో ప్రయోజనాలు అంటే ఇవే చెప్పుకుంటాం, కానీ ఒట్టి ధ్యానంతో రావు. ధ్యానం అంటే ఒక సాధన పద్ధతి, ఒక మెథడ్. దాంట్లో మౌనం మిళితమైతేనే మనకి శక్తులు లభిస్తాయి. అందుకని ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మనకి ఆ యొక్క మౌనంతో. దీంతో పాటు ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధించినవి. భౌతికమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి, శారీరక సంబంధించినవి, మానసిక సంబంధించినవి. ఈ మధ్యకాలం చూడండి, మనమంతా శబ్ద కాలుష్యంలో జీవిస్తున్నాం. ప్రపంచం అంతా శబ్దాలే, 24 గంటలు శబ్దాలే. 24/7 సిటీస్ వచ్చాయి. 24 గంటల శబ్దాలు, పనులు జరుగుతూ ఉంటాయి. రైళ్ళు, బస్సులు, పనులు చేసేవాళ్ళు, శబ్దాలు, మాట్లాడేవాళ్ళు, రేడియోలు, టీవీలు, ఏమీ లేకపోతే సెల్ మాట్లాడేవాళ్ళు. ఎక్కడ చూసినా మనకు శబ్దాలే. ఈ శబ్దాల వల్ల మనిషికి మౌనస్థితి లేక మెంటల్ సమస్యలు కూడా వస్తున్నాయి. WHO ప్రకారము, ఎస్టిమేషన్ ప్రకారము దగ్గర 12 కోట్ల మంది ఫిజికల్గా, మానసికంగా, ప్రవర్తనలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దగ్గర 1.3 వ్యక్తులు మనుషులు టోటల్ పాపులేషన్లో మనకు ఎటువంటి సమస్య ఉందంటే వినేటువంటి శక్తి తగ్గిపోతుంది. ప్రజలకు వినే శక్తి లేదు, మాట్లాడే శక్తి ఎక్కువగా. వినికిడి జబ్బులు వస్తున్నాయి. చాలామంది ఈ యంత్రాలు కూడా పెట్టుకుంటుంటారు చెవులలో. ఈ సమస్యలని ఈ శబ్ద కాలుష్యం వల్లనే. కాబట్టి గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి వ్యక్తి రోజు కొద్ది కాలము మౌనంగా ఉండమంట. ఫస్ట్ మీకు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ యొక్క శబ్ద కాలుష్యం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలపై వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ప్రభావితం అవుతుంది, ప్రతికూల ప్రభావితం వస్తుంది. అటిజం అనేటువంటి జబ్బు పిల్లలకు వస్తుంది. ఈ మధ్య చూడండి, పిల్లలు ఏమో చెప్తే వినేవాళ్ళు కాదు, వినరు. మొండితనం వచ్చేసింది, పట్టుదల వచ్చేసింది, అటిజం అంటారు దాన్ని. అది ఈ శబ్దాల వల్లనే వస్తుంది అన్నమాట పిల్లలకు. దాని కారణం కూడాను పిల్లలకు మౌనంలో ప్రశాంతంగా నిద్రపోవడం కానీ, టైం స్పెండ్ చేసేటువంటి స్థితి లేదు. పెద్దవాళ్ళు కూడా జబ్బులు వస్తాయి. ఉదాహరణ చూడండి, మనకు టినిటస్ అంటాం. చెవులో లోపల గ్రహణ శబ్దాలు వస్తుంటాయి. డే అండ్ నైట్ ఎప్పుడు శబ్దాలు గుయ్యి అని శబ్దం వస్తుంది. టినిటస్ అంటారు. అంటే చెవుల లోపల నుంచే శబ్దాలు వస్తాయి అన్నమాట. బాహ్య శబ్దాలు కాదు, అది 24 గంటలు గుయ్యి అని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాని మందులు కూడా లేవు, ఏ మందు లేదు దానికి. అదొక సైకలాజికల్, మానసికమైనటువంటి సౌండ్ వైబ్రేషన్ వల్ల వస్తాయి అన్నమాట. తర్వాత మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి భావాలు, భావావేశాలు, భావోద్రేకాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ ఈ శబ్ద కాలుష్యం వల్లనే మనకు వస్తున్నాయి. తర్వాత స్లీపింగ్ డిజార్డర్స్, నిద్ర లేకపోవడం, తర్వాత ట్రూమాకి వెళ్ళిపోవడం, చూసారా, ఈ సమస్యని దానివల్లనే వచ్చేది. మైగ్రెయిన్, తలనొప్పి, తర్వాత జ్ఞాపశక్తి నశించిపోవడం, తర్వాత పార్కిన్సన్, చూసారా, హంటింగ్టన్, ఇవన్నీ అల్జీమర్స్, ఈ జబ్బులన్నీ మనకు ఈ శబ్ద కాలుష్యం వల్లనే వస్తున్నాయి. కాబట్టి శారీరక, మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటే రోజు కొద్ది కాలం మౌనంగా ఉండండి. మౌనంలో ఇంత శక్తి ఉంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఇది ప్రధాన లక్షణం అన్నమాట. ఇటువంటి చాలా చిన్నవి కూడా వేరే ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే మనకు ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు. చాలా సంతోషం అండి. మౌనం, ధ్యానం గురించి చాలా అద్భుతమైన విషయాలు పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.